ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 28వ తేదీ మంగళవారం రోజున మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాల గురించి తెలుసుకున్నట్లయితే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క మనసులో ఏ కోరిక అయితే బలంగా మిమ్మల్ని చాలా రోజుల నుండి నిరాశ చెందే విధంగా చేస్తుందో ఆ యొక్క కోరిక అనేది నెరవేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితానికి ఈరోజు చాలా కీలకం అండి. కాబట్టి దయచేసి మా యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు గోపీరాజు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టు మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చు కదండి. మన యొక్క గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9881559967. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అనేది వితిన్ డేలోనే మీకు అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారు వశీకరణ చేయడంలో కూడా ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలండి. మన యొక్క గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారండి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే బయటపడగలుగుతారు. 100% శాశ్వత మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు మీకు తెలియపరుస్తారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిక్రమం 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మరుసర నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక చెప్పాలి అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ యొక్క మనసులో ఒకే ఒక ప్రశ్న అయితే తప్పు చేశానా, లేదంటే ఇది నా యొక్క కర్మ అనేది ఇంతేనా, ఎందుకు నా యొక్క జీవితం ఈ విధంగా ఆగిపోతుంది, ఎంత కష్టపడినా కూడాను ప్రతిఫలం అనేది ఎందుకు రావడం లేదు, ఇంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడాను నమ్మకం ఎవరికీ కూడాను కలగడం లేదు, ఎంత ప్రేమ ఇచ్చినా కూడా ప్రతిఫలము అనేది దక్కడం లేదు. ఇది అంతా కూడాను మీ యొక్క తప్పు కాదండి. ఇది మీ యొక్క బలహీనత కూడా కాదు. ఇది గ్రహాల యొక్క పరీక్ష. కాబట్టి ఒక గట్టి పరీక్ష అనేది భగవంతుడు ఇప్పటి వరకు కూడాను మీకు పెట్టాడు. అయితే మీ యొక్క ఓర్పును, మీ యొక్క సహనాన్ని, మీ యొక్క నిజాయితీని, మీ యొక్క త్యాగాన్ని అన్నిటినీ కూడాను తూకం వేశాడు. మీరు ఒంటరిగా ఏడ్చినటువంటి రాత్రులు ఉన్నాయి, ఎవరికి చెప్పుకున్నటువంటి బాధలు ఉన్నాయి, మీ యొక్క కన్నీళ్లు మీకే కనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా కూడాను మీరు తప్పుడు మార్గంలో ఎప్పుడు కూడా నడవలేదు. అందుకే ఇప్పుడు మీ యొక్క విధి అనేది తిరగబోతుంది. ముఖ్యంగా ఈ రోజున మీ పైన ఉన్నటువంటి బాధాకరమైనటువంటి ప్రభావం అనేది తొలగిపోబోతుంది. మీ యొక్క రాశిలో మంగళగ్రహము అనేది చాలా బలంగా నిలబడబోతుంది. దీని అర్థం ఏమిటి అంటే ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచినటువంటి శని బలహీనత అనేది పడబోతున్నారు. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చేసినటువంటి వారు నిశ్శబ్దంగా మారిపోబోతున్నారు. మీ మీద నమ్మకం లేని వారు మీ దగ్గరకు రావాల్సి వస్తుంది. విధి తిరగడం అంటే ఒక్కసారిగా లక్కీగా మారడం కాదండి. మీరు భరించినటువంటి ప్రతి ఒక్క బాధకు కూడా సమాధానము అనేది దొరకడం, మీరు ఓడిపోయినట్లుగా అనుకునేటువంటి ప్రతి ఒక్క క్షణము నిజాయితీకి మీరు అంతా కూడా తయారైనటువంటి క్షణము అని కూడా మీరైతే తెలుసుకోలేకపోయారు. అయితే మీరైతే ఒక తుఫాన్ లాంటి వార్త అనేది ఈ రోజున మీరైతే వినబోతున్నారు. ఎందుకు మీరు షాక్ అవుతారు? అసలు ఈ యొక్క తుఫాన్ అంటే మీ యొక్క నాశనం కాదు. తుఫాన్ అంటే ప్రతిభ, నిలిచిపోయినటువంటి గాలిని తొలిచేసి వేసేటువంటి శక్తి. కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవితంలో అటువంటి తుఫాన్ లాంటి వార్త అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే మీ ఊహకి అందనటువంటి స్థాయిలో మీ యొక్క వార్త అనేది ఉంటుంది. మీరు ఊహించినటువంటి మార్గం కాదండి, మీరు ఆశించినటువంటి రూపం కాదు. ఇది అంతా కూడా మీ యొక్క జీవితానికి చాలా అవసరమైనటువంటిది. మరి ఈ యొక్క వార్త విన్న క్షణంలోనే మీ యొక్క చేతులు అలాగే మీ యొక్క కాళ్ళు వణికిపోతాయి. మీ గొంతు ఆగిపోయినంత మీ యొక్క మనసులో ఒక్కసారిగా గతం మొత్తము కూడా తిరిగిపోతుంది. ఇది అంతా కూడా మంచి వార్త లేదంటే భయపడాలా అనేటువంటి సందేహం మీకు కలుగుతుంది కదా. కాస్త కొన్ని గంటల తర్వాత లేదంటే రేపటి రోజున మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది జరగకపోతే నేను ఇంతకాలం తప్పుడు దారిలోనే ఉన్నానా అనేసి కూడా చెప్పేసి ఆ యొక్క వార్త వలన ఈ వ్యక్తి ద్వారా మీకు చెప్పేటువంటి ఆ యొక్క వార్త ద్వారా మీకు పూర్తిగా తొలిపేస్తుందన్నమాట. ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, లేదంటే ఒక మెసేజ్ రూపంలో రావచ్చు. మరికొందరికేమో పాతగా అంటే మూసివేసినటువంటి తలుపు ఒక్కసారిగా తెరుచుకోవచ్చు. కొంతమందికేమో ఇప్పటి వరకు ఎదురు చూడనటువంటి అవకాశం ఈ రోజున మీరు కనిపించుకునే విధంగా ఈ యొక్క వార్త మీ యొక్క జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ముందు జీవితం, తర్వాత జీవితం. ఇది అంతా కూడా తుఫాన్ లాంటి ప్రభావం అయితే ఇది భయం కాదు, ఒక గొప్ప సంకేతం. ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి మార్పు కూడా మొదలై ఉండవచ్చు. అంటే మీరు ఒంటరిగా ఉన్న ఎవరో ఉన్నట్లుగా మీకు అనిపించడము, నిద్రలో అర్థం లేనటువంటి కలలు, లేదంటే స్పష్టంగా గుర్తుండిపోయే విధంగా ఇంట్లో
ఒక మూల నుండి ఇంకో మూలకు నడిచినట్లుగా ఏదో తెలియనటువంటి భావన, ఇటువంటివి అన్నీ కూడాను మీ యొక్క ఊహలు కావు. ఇది నెగిటివ్ శక్తి కూడా కాదు. ఇది మీపై అన్వేషితమైనటువంటి దైవశక్తి. మీరు అనుకోనే ఉంటారు, మా ఇంట్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అనుకుంటే మీ ఇంట్లో ఒక మార్పు అనేది జరగబోతుంది. శుభము అనేది జరగబోయే ముందు కూడా కొన్ని శక్తులు కదలికల్లోకి వస్తాయి కదండి. ఇంతకాలం మీ యొక్క బాధను అంటే మీకు తెలియనటువంటి ఆ యొక్క నిరాశ గమనించినటువంటి ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం ఇప్పుడు మీకు సహాయం చేయడానికి దగ్గర కాబోతుంది. మీ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని పూర్తిగా తొలగించబోతుంది. మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టిని అంతా కూడా తుడిచివేయబోతుంది. అందుకే కొన్ని పాత వస్తువులు కూడా పగిలిపోతూ ఉండవచ్చు. గమనిస్తే కొన్ని పాత బంధాలు కూడాను తొలిపోతూ ఉండవచ్చు. కొన్ని పాత అలవాట్లు కూడాను మీరు విడిచిపెట్టి ఉండవచ్చు. అయితే ఇది అంతా కూడాను కష్టం కాదు. ఇది అంతా కూడాను ఒక మంచి సుదీర్ఘమం నుండి మీ యొక్క సమయంలోకి ఈ రోజున మీరు బయటపడవలసినటువంటి సమరం. ఎదురు పడినటువంటి నిశ్శబ్దంగా గమనించినటువంటి ఈ యొక్క జీవితంలో ఏది కూడా భయపడకపోతుందండి. ఎందుకంటే పోయేది అడ్డంకుల నుండి అనుకోనటువంటి ఒక ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క జీవితంలో యాదృచ్ఛికంగా జరగడం లేదు, గత కొన్ని రోజులుగా జరుగుతూనే వస్తుందనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరైతే తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఇది అంతా కూడాను ఒక వ్యక్తి మీ యొక్క గతానికి లింక్ అయ్యి కూడాను వారు కావచ్చు, లేదంటే మీ యొక్క భవిష్యత్ ద్వారం తెరిచేటువంటి వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. మీరైతే మొదటిగా ఆ వ్యక్తిని అయితే నమ్మరండి, అలాగే అసలు పట్టించుకోరు. కానీ వారి యొక్క మాట గుండెల్లో ఒక గాయం లాగా తాగుతుందన్నమాట. లేదంటే వారి యొక్క మాట మీకు గొప్ప సలహాగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వారు చెప్పేది నిజం. ఆ వ్యక్తి మీకు సలహా ఇవ్వరు, మీ యొక్క తప్పు మీకు చూపిస్తారు. కేవలం ఈ యొక్క విషయం అనేది చెప్తారు. మీరు ఇప్పటి వరకు చూసినటువంటి దారి అనేది తప్పు అనేసి కొంతమంది ఆ యొక్క వ్యక్తి వలన మీరైతే నిజంగా బయటపడవచ్చు. ఇక కొంతమంది ఆ యొక్క వ్యక్తి వలన ఒక అబద్ధంగా కూలిపోవచ్చు. మరి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు. కానీ అతను వచ్చినటువంటి ఆ యొక్క పని మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పడము, ఆ తర్వాత వారి వలన మీ యొక్క జీవితం అనేది అంతా కూడా మారిపోతుంది. మీ ఇంట్లో అడుగు అనేది పెట్టబోతున్నారండి. ఆ వ్యక్తి ఎందుకు రాబోతున్నారు, అసలు ఆ వ్యక్తి మీరు ఊహించినటువంటి సమయంలో ఈ రోజున మీ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టబోతున్నారు, అతని రాక యొక్క ప్లాన్ అనేది ఏ విధంగా చేసి ఉంటుంది. అయితే అసలు అదంతా కూడా ప్లాన్ కాదని చెప్పాలి, అనుకోకుండా వచ్చినట్లుగా ఉంటుందన్నమాట. అయితే అతను రావడానికి ఖచ్చితంగా కారణం అనేది ఉంది. ఆ వ్యక్తి మీ యొక్క కుటుంబానికి సంబంధించింది, లేదంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. ఒక విషయం చెప్పడానికి అయితే వస్తారండి. ఆ యొక్క విషయం విన్న క్షణం మీరు మౌనంగా మారిపోయి, ఎందుకంటే అది అంతా కూడా మీరు ఎప్పుడూ కూడా అనుకున్నది కానే కాదు. అయితే ఈ యొక్క విషయంలో మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. ఆ వ్యక్తి చెప్పేటువంటి మాట నిర్ణయాన్ని మార్చే విధంగా ఉంటుంది, మీ యొక్క దిశను మార్చేస్తుంది. అందుకే వారు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. ఇంకా ఆలస్యం అయితే మీరు తప్పుడు దారిలో ముందుకు వెళ్తారండి. ప్రమాదము అనేది ఉంది. కాబట్టి భగవంతుడు ఒక వ్యక్తి రూపంలో మీ ఇంట్లో వాతావరణాన్ని మార్చడానికి వస్తున్నాడా అన్నట్లుగా మీ యొక్క మనసు కనిపిస్తుంది. మీ యొక్క మనసులో ఉండేటువంటి భయం పూర్తిగా తొలగిపోతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభం అయ్యే తీరుతుంది. డబ్బు ఎందుకు ఆగిపోతుంది అనేది కూడా ఇప్పుడు మీకు తెలుసుకోగలుగుతారు. అలాగే ఒక్క విషయం మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారండి, డబ్బు సంపాదించేటువంటి శక్తి నాకు ఉంది, కష్టపడేటువంటి అలవాటు నాకు ఉంది, కానీ ఎందుకు డబ్బు నా దగ్గర నిలవడం లేదు అనేసి. అయితే ఖచ్చితంగా వచ్చినటువంటి డబ్బు వచ్చినట్లు పోతుంది కదా, లేదా రావాల్సినటువంటి డబ్బు మధ్యలోనే ఆగిపోతుంది. అయితే ఈ యొక్క యాదృచ్ఛికంగా అయితేనే కాదండి. గతంలో మీరు ఎవరినో నమ్మేసి నష్టపోయి ఉండవచ్చు, లేదంటే ఎవరికో సహాయం చేసి తిరిగి పొందకపోవచ్చు. మీరే రావాల్సినటువంటి డబ్బును మీరే విడిచిపెట్టుకొని ఉండవచ్చు. ఇది అంతా కూడాను మీ యొక్క మంచితనమే, కానీ అది మీకు బరువుగా మారింది. అయితే ఆ యొక్క బరువు అనేది ఈ రోజున పూర్తిగా నెమ్మదిగా తగ్గేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా మీ యొక్క జీవితంలో ఒక కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుకొస్తాయండి, ఎప్పుడో కానీ మర్చిపోయినటువంటి డబ్బు విషయాలు తిరిగి చర్చకు వస్తాయి. లేదంటే ఎవరో మీరు ఊహించని సమయంలో ఈ రోజున మీకు సహాయం చేయడానికి మీ ముందుకు వస్తారు. ఇది అంతా కూడా ఒక్కసారిగా ధనవంతులను చేయడానికి కాదండి, మీలో ఉండేటువంటి భయాన్ని తొలగించడానికి, అలాగే మీకు సహాయం చేయడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆదుకోవడానికి వస్తున్నాడు అన్నమాట. అలాగే ఇప్పటి వరకు కూడా మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోనటువంటి రాత్రులు ఉన్నాయి. ఇప్పటి నుండి కూడా ఆ యొక్క రాత్రులన్నీ పూర్తిగా మీ యొక్క మనసును ప్రశాంతంగా ఇవ్వడానికి వస్తున్నాయి. ఈ రోజున మీరు ఆ యొక్క డబ్బులు వెంబడించడం కాదు, డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి దశ. ఇది అంతా కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఈ దశలో వచ్చినటువంటి డబ్బును భయంతో దాచకండి, అహంకారంతో కూడాను ఖర్చు పెట్టకండి. సమతుల్యతతో మీ యొక్క అదృష్టాన్ని మీరు నిలబెట్టుకోవాలి. మీకు విలువ అనేది ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే కెరియర్ యొక్క జీవితం ఎప్పుడూ కూడాను మీకు ఒక పెద్ద ఆనందంగా సాగింది లేదు. మీకంటే కూడా తక్కువగా పనిచేసినా కూడాను వాళ్ళు మీకంటే ముందుకు వెళ్ళారు. మీకంటే తక్కువ అర్హత ఉన్నటువంటి వారు కూడాను మీకంటే మంచి గుర్తింపు పొందారు. అయితే ఇది అంతా కూడా ఖచ్చితంగా మీ లోపం అయితే కాదు. మీరు నిశ్శబ్దంగా పని చేసుకునేటువంటి
వ్యక్తులే. మీరు ఫలితం మీది అంతా నమ్మకం పెట్టుకున్నటువంటి వారు, ప్రమోషన్ మీద కూడా కాదు. అందుకే మీ యొక్క విలువ అనేది ఆలస్యంగా ఈ రోజున బయటపడబోతుంది. ఈ రోజున మీ యొక్క మాట 10 వంతులుగా పెరగబోతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి మాటలు ఎవరు కూడా వినిపించకపోయినా ఈరోజు అవే మాటలు అందరి దృష్టిలో కూడా పడబోతున్నాయి. ఉద్యోగం లేనటువంటి రాశి వారికి ఈ రోజున గొప్ప సంకేతం వస్తుంది. ఇక అది వెంటనే కూడా ఉద్యోగం కావచ్చు, లేదంటే ఒక మంచి అవకాశం కావచ్చు. ఇది మీ యొక్క దశను పూర్తిగా మలుపు తిప్పేటువంటి సంకేతం అండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అయితే ఒత్తిడి అంతా కూడా తగ్గిపోతుంది. ఈ రోజున మీ మీద అనవసరమైనటువంటి నిందలు ఉంటే అవి అన్నీ కూడా తగ్గుతాయి. మీ మీద అదే పనిగా ఎవరైతే ఎక్కువగా దృష్టి అనేది సారించి మీ మీద తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఉద్దేశాలను ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్షలు కూడా పడబోతున్నాయి. ఇక ఈ రోజున మీరు నోరు కంటే మీ యొక్క పనిని ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వండి. ఎందుకంటే మీ యొక్క విజయాన్ని అందరూ కూడాను తట్టుకోలేరు. గాయం ఎందుకు లోతుగా ఉంటుంది అంటే మార్పు అనేది ఏ విధంగా వస్తుంది అనేది కూడాను ఈ రోజున ఖచ్చితంగా మీరైతే అర్థం చేసుకోగలుగుతారు. ఇక సగం ప్రేమ సగం నమ్మకం అనేటువంటి మాట మీకు తెలియదు కదా. అందుకే మీ యొక్క గాయాలు అనేవి కూడా చాలా లోతుగా ఉన్నాయి. గతంలో మీరు ఎవరికో మీ యొక్క మనస్ఫూర్తిగా ఇచ్చారనమాట, లేదంటే మీ యొక్క విలువను తగ్గించుకున్నారు. అయితే ఇది అంతా కూడా మీ లోపల చాలా రకమైనటువంటి సందేహాలకు కారణమైంది. మరి ఈ రోజున ఆ యొక్క బంధం అనేది ఆ యొక్క గాయాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ యొక్క దాంపత్య విషయంలో కావచ్చు, లేదంటే ప్రేమ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా మీది ఏదైతే మీ యొక్క ప్రేమకు సంబంధించిన గాయము అనేది ఉందో అది అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది. అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ తిరిగి మీ యొక్క బంధం ఒకటవ్వబోతుంది. మీరు వినాలి అని చెప్పేసి ఎదుటి వ్యక్తి నుండి వినాలి అని చెప్పేసి కోరుకునేటువంటి మాట ఈ రోజున ఆ యొక్క వ్యక్తి నుండి మీరైతే వినబోతున్నారు. అయితే ఇక్కడ ఒక నిజం అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఈ దశలో మీరు యొక్క ప్రేమను అడగకండి. మీరు ఈ యొక్క ప్రేమను ఎంచుకోండి. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి ప్రేమ అనేది మీకు అవసరమైనటువంటి విధంగా మీకు చాలా రకాలుగా ఎప్పుడు కూడా ఉపయోగపడలేదు కదా. కానీ ఈసారైనా కానీ మీ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది చేసిన విధంగా ఉండాలి అని చెప్పేసి మీరైతే అనుకుంటే మాత్రం కనుక మీరైతే మౌనంగా ఉండడము, ఎదుటి వ్యక్తిని చూపించవలసిన ప్రేమను అలా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండడం అయితే మంచిదన్నమాట. మరి ఈ రోజున మీకు ఒక ప్రేమ జీవితంలో కావచ్చు, లేదంటే దాంపత్య విషయంలో కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని విషయాల్లో కూడా చాలా స్పష్టమైనటువంటి, చాలా మనసుకు ప్రశాంతత కలిగించేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా ఈ రోజున మీకు ఒక తెలియనటువంటి నమ్మకం అనేది ఏర్పడబోతుంది. మీ ముఖంలో ఆనందము అనేది కనిపిస్తుంది. మీ మాటల్లో ఒక స్పష్టత అనేది ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడాను ఆ యొక్క మార్పును గమనిస్తారు. అయితే ఇది అంతా కూడా ఒకే రోజులో మారిపోయేటువంటి జీవితం కాదు. చాలా సంవత్సరాల నుండి మీ లోపల మీరు భయపడుతూ ఏ విధంగా అయితే యుద్ధం చేస్తూ వచ్చారో ఆ యొక్క యుద్ధము అనేది ఎవరికి కూడా కనిపించకపోవచ్చు. కానీ భగవంతుడికి మాత్రము మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు ప్రూవ్ చేసుకుంటారన్నమాట. నేను ఏ విషయంలోనైనా కానీ నిబద్ధతలను కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని అయితే మీరైతే ప్రూవ్ చేసుకుంటారండి. మరి మీ యొక్క జీవితాన్ని మీరే ఆనందంగా నిర్దేశించుకుంటారు. కాబట్టి ఈ రోజున మీకు చాలా సాధారణమైనటువంటి రోజు అయితే కానే కాదు. మరి ఈ రోజున మీరు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారం కూడా చేయడం వల్ల కూడా మీకు మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు అయితే వస్తాయండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం అనేది ఆచరించి మహాలక్ష్మీదేవికి ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా పూజ అనేది చేసుకుని అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని పెట్టండి. తీపిగా ఉండేటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి చక్కగా చక్కెర పొంగలి కానీ, లేదంటే బెల్లం కానీ, ఇటువంటివి అన్నీ కూడా నైవేద్యంగా పెట్టి లక్ష్మీ అష్టోత్తరాలను చదువుకోండి. బయటకు వెళ్లే ముందు కూడా అమ్మవారిని కుంకుమ అనేది ధారణ చేసుకొని పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకొని దగ్గరలో ఉండేటువంటి ఏ దేవాలయాన్ని కానీ దర్శనమైనా చేసుకోవడం, ఈ విధంగా అయితే చేసుకోండి. మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోండి. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజు మీ యొక్క జీవితంలో జరగబడిన పూర్తి అంశాలన్నీ కూడా ఏ విధంగా మీ యొక్క జీవితం ప్రభావితం చేయబోతున్నాయి అనేటువంటి వివరణ అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై